నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం టాస్క్ ల పరంపర మామూలుగా లేదు. సునామీ అంటే సునామీ అంతే. ఎపిసోడ్ లో భాగంగా వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చి ఇకపోతే ఈ సునామీ ఎపిసోడ్ కి తగ్గట్టుగానే వీకెండ్ ఎపిసోడ్ ని గట్టిగానే ప్లాన్ చేయడం జరిగింది. ఇకపోతే అందులో మన నాగమామ వచ్చేసి కొన్ని బోర్డ్స్ తో అయితే దర్శనం ఇచ్చేస్తారు. ఎడ్జ్ అంటే బాటమ్ నుంచి టాప్ 5 దాకా ఉంటుందన్నమాట. సో అప్పుడు అవినాష్ ని అండ్ రోహిణిని ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడేస్తారు. ముందుగా అవినాష్ కి కంగ్రాచులేషన్స్ ఫర్ ద టికెట్ టు ఫినాలే అన్నట్లుగా పొగడ్డం అయితే జరిగింది. సో దానికి అవినాష్ వచ్చేసి థ్యాంక్ యూ సార్, ఈ సందర్భంగా నేను అందరికీ అన్నట్లుగా ఏదో స్టార్ట్ చేస్తుంటే సార్ సర్లే కూర్చో, ఎలా గెలిచావు నీకు కూడా తెలీదు, ఎందుకు గెలిచావు మాకు కూడా తెలియదు అని చాలా సర్కాస్టిక్ గా మాట్లాడేస్తారనమాట. సో అప్పుడు అవినాష్ వచ్చేసి నవ్వుతాడు సైలెంట్ గా. అంతేకాకుండా అవినాష్ నిజంగానే నాకు కూడా ఎందుకనో టేస్టీ తేజ నీకు సుడోకోలో గేమ్ లో హెల్ప్ చేశాడని అనిపిస్తుంది అయ్యా, ఏమంటావు నబీలు అన్నట్లుగా అంటుంటే సార్ నేను అలా అనలేదు సార్, నీ క్యాపబిలిటీ లేదు అనలేదు, ఏమో హెల్ప్ చేసిండొచ్చేమో అని జస్ట్ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేశానంటుంటే సో యా అందుకనే నేను కూడా చెప్తున్నా అవినాష్ ఎవరు హెల్ప్ లేకుండానే విన్ అవడం జరిగింది, అది కూడా తను ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నట్లుగా చెప్తారనమాట. ఇక అవినాష్ ని ఉద్దేశిస్తూ అయ్యా అవినాష్ సైలెంట్ గా వచ్చాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు, కామెడీగా ఉన్నాడు, కామెడీ మాత్రమే చేసిపోతాడు, ఎంటర్టైన్మెంట్ ని మాత్రమే ఇచ్చిపోతాడు అని అనుకునే వాళ్ళందరికీ కూడా మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఆన్సర్ ఇచ్చేసావయ్యా. సెకండ్ కంటెండర్ అయ్యి అండ్ అలానే కంటెండర్షిప్ తో సరిపెట్టుకోకుండా విన్నర్ కూడా అయ్యావు. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇలానే కంటిన్యూ చేయి. ఈ వీక్ గనుక నువ్వు సేవ్ అయిపోతే టాప్ 5 లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఉంటావన్నట్లుగా పొగడ్డం జరిగింది. ఆ తర్వాత రోహిణిని ఉద్దేశిస్తూ ఈ విధంగా అంటారన్నమాట. లాస్ట్ వీక్ లో టాస్క్ లలో దుమ్ము రేపావని అనుకుంటే అక్కడ నీ పేషెన్స్ అండ్ నీ స్ట్రెంత్ చూపెట్టావు. ఈ వీక్ లో వచ్చేసి నీ ఇంటెలిజెన్స్ ని చూపెట్టావమ్మా. రియల్లీ చాలా అంటే చాలా గ్రేట్. అంటే కమెడియన్స్ ఓన్లీ కామెడీ మాత్రమే చేస్తారు అనుకునే వాళ్ళకి ఒక మంచి లెసన్ అయితే మీ ఇద్దరు ద్వారానే చూపెట్టారు. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే గేమ్స్ లో ముందంజలో ఉన్నారు. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ అన్నట్లుగా వీళ్ళిద్దరిని అయితే పొగడ్డం జరిగింది. అంతేకాకుండా మధ్యలో టేస్టీ తేజ వచ్చేసి సార్ నేను కూడా ఉన్నాను కదా సార్ అంటుంటే ఓకే అయ్యా నువ్వు కూడా ఏ 10% 20% పోటీ అయితే ఇచ్చావులే అన్నట్లుగా ఈ విధంగా చెప్తారన్నమాట. ఇకపోతే రోహిణి అవినాష్ టేస్టీ తేజలలో ఎవరు టాప్ 5 కి డిజర్వింగ్ అని మీరు అనుకున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.